ప్రైజ్ ది లార్డ్. సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ద్రాక్షారసము మద్యము మత్తును కలిగించేది. ఈ రోజుల్లో చాలామంది ఈ యొక్క మద్యపానానికి అలవాటై వారి జీవితాలని చాలా పాడు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ అలవాటు కుటుంబాన్ని పాడు చేస్తుందని, వారి ధనాన్ని పాడు చేస్తుందని, వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, చివరికి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసి నిత్య నరకానికి పాలు చేస్తుందని తెలిసి కూడా ఈ మద్యానికి బానిసలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మద్యపానం యొక్క వశమునకు వెళ్ళిన వారందరూ జ్ఞానము లేనివారనంట. ఈరోజు ఈ సామెత వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా ఉంటున్నావా? ఇదివరకు నేను అనుకునేదాన్ని పురుషులే మద్యపానం చేస్తారేమో అనుకున్నాను. కానీ నేటి దినాల్లో ఆయా స్థలాల్లో చూస్తూ ఉన్నప్పుడు స్త్రీలు కూడా ఘోరాతి ఘోరంగా త్రాగుతున్న వారు లేకపోలేదు. చాలా జాగ్రత్త సుమ. అది ఒకవేళ నీకు మత్తును కలిగిస్తుందేమో, కొద్దిసేపు నీకు ఉపశమనాన్ని కలిగిస్తుందేమో, అది నీకేదో కొంచెం ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తుందేమో, కానీ అది నీ శరీరంలోకి ప్రవేశించి కట్ల పాము వలె నిన్ను కాటు వేస్తుంది. జాగ్రత్త. మద్యము నీకు అవమానాన్ని కలిగిస్తుంది, విక్రింతల పాలు చేస్తుంది, దరిద్రానికి గురి చేస్తుంది, విలువ లేకుండా చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. అన్నా, తమ్ముడు, చెల్లి, అక్క, మద్యపానానికి అలవాటు పడుతున్నావా? జాగ్రత్త. మంచి ఆహార పదార్థాలు తీసుకో, చక్కని పానీయాలు తీసుకో, నీ శరీరానికి ఆరోగ్యం కలిగించే చక్కని పళ్ళ రసాలు తీసుకో, లేకపోతే చక్కని ఆహారం తీసుకో. అంతేగాని దేవుని వాక్యం వద్దని చెప్పింది, ఇదిగో నీ ఆరోగ్యానికి హానికరం అయ్యేది ఎందుకు తీసుకుంటావు? ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? మానాలనుకుంటున్నావు, మానలేకపోతున్నావా? ప్రభు దగ్గరికి రా, ప్రభువుని సహాయం అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తారు. దానిని విడిచిపెట్టేలా, దాన్ని అసహించుకునేలా దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అనేక మందిలో త్రాగుబోతులుగా ఉన్నవారు ఒకప్పుడు రక్షణ పొంది ఆ త్రాగుబోతనాన్ని విడిచిపెట్టి ఈరోజు అనేకులకు మేలు చేసేవారిగా మారారు. ఆనాడు వారు ఖర్చు పెట్టిన ధనం, ఆ త్రాగుడు కోసం వెచ్చించినటువంటి ఆ బలం, వాటన్నిటినీ ఈరోజు మంచి పనులకు వినియోగిస్తున్నారు. తెలుసా? దేవుడు నీకు ఆ శక్తి ఇస్తాడు. అలా త్రాగి కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు, మీ పిల్లల్ని పాడు చేసుకోవద్దు, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ప్రభువుని నమ్ముకోండి, విశ్వాసాన్ని కలిగి జీవించండి. ప్రభువు మీకు ఆనందాన్ని ఇస్తాడు, ఆయన మీకు చక్కని ఉల్లాసాన్ని ఇస్తాడు, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మీ జీవితాన్ని దీవింపచేస్తాడు. ఒకవేళ మద్యపానమునకు మీరు అలవాటు పడితే అల్లరి, విక్రింతలు పాలై జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది.